మీ ఫేస్ వాష్ ఎప్పుడైనా పీహెచ్ టెస్ట్ చేశారా? పీహెచ్ బ్యాలెన్స్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చూసుకున్నారా లేదా? చూడలేదా? అలా అయితే వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఈ ఫేస్ వాష్‌లన్నది నేను యూజ్ చేసి పీహెచ్ టెస్ట్ అని చేయబోతున్నాను. సో, పీహెచ్ టెస్ట్ అంటే ఏంటి? అసలు పీహెచ్ బ్యాలెన్స్ ఎంతుంటే మన స్కిన్ హెల్తీగా ఉంటదన్నది ఇక్కడ నేను చెప్పబోతున్నా. మన వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసేయండి. లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. సో, ఈ ఫేస్ వాష్‌లన్నది ఇక్కడ నేను పీహెచ్ టెస్ట్ చేయబోతున్నాను. సో, ఇందులో కంటైనర్‌లో పోసుకొని నేను చేస్తాననమాట. వాటర్ అనేది పోసుకుంటున్నాను. అసలు పీహెచ్ బ్యాలెన్స్ ఎంతుంటే మన స్కిన్ హెల్తీగా ఉంటుంది అంటే 7.35 నుంచి 7.45 వరకు ఆల్మోస్ట్ కొంచెం 8కి దగ్గరగా ఉన్నా సరే మన స్కిన్ అన్నది హెల్తీగా ఉన్నట్టు. సో, ఇక్కడ నేను మమా ఎర్త్ వాళ్ళ సోప్ విటమిన్ సి బాడీ సోప్ కూడా ఇక్కడ మన ఈ రేస్‌లో అన్నది పార్టిసిపేట్ చేస్తోంది. సో, కోజిక్ యాసిడ్ ఉన్న డర్మాకో వాళ్ళది, అలాగే రైస్ మమా ఎర్త్ వాళ్ళ రైస్ ఫేస్ వాష్, రైస్ స్క్రబ్ కూడా నేనిక్కడ చూపించబోతున్నాను. సో, ఇవన్నీ టాప్ బ్రాండ్స్ అనమాట. సో, ఇది ఏంటంటే పీహెచ్ టెస్ట్ చేయడానికి స్ట్రిప్స్ అనమాట. సో, ఈ స్ట్రిప్స్‌తో మనం ఇక్కడ మన ఫేస్ వాష్‌ని మనం టెస్ట్ చేయబోతున్నాం. పీహెచ్ బ్యాలెన్స్ ఎంతుంది, ఏంటి అన్నది చెక్ చేయబోతున్నాం. సో, అందులో ఒక స్ట్రిప్ అన్నది ఇప్పుడు నేను తీసుకుని, మన ఫస్ట్ ఫేస్ వాష్ అన్నది తీసుకుని, ఇక్కడ నేను డాట్‌కి మనందరికీ తెలిసిందే. సో, టాప్ బ్రాండ్ ఉన్న ఫేస్ వాష్ అనమాట. ఇది నేను పర్పుల్.కామ్‌లో పర్చేస్ చేసినప్పుడు నాకు ఫ్రీగా వచ్చింది. పీహెచ్ టెస్ట్ చేయడానికి ఫస్ట్ మన ఫేస్ వాష్ డాట్‌కి వాళ్ళది ఇక్కడ చెక్ చేయబోతున్నాం. సో, ఇక్కడ నేను కొంచెం ఒక డ్రాప్ అన్నది వాటర్‌లో వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని మంచిగా అందులో నేను ఫేస్ వాష్ అనేది కొంచెం వేసుకోవాలి. ఓకేనా? సో, కొంచెం వేసుకున్న తర్వాత స్పూన్‌తో మంచిగా మొత్తం వాటర్‌లోకి మిక్స్ అయిపోయేలాగా మనం మిక్స్ చేసేసుకుంటే మనకి టెస్ట్ చేయడానికి వాటర్ అన్నది రెడీ అయిపోయింది. సో, ఈ వాటర్‌లో ఇప్పుడు మన స్ట్రిప్ అన్నది తీసుకుంటున్నాం అనమాట. ఇదే స్ట్రిప్ అనమాట. స్ట్రిప్ జస్ట్ అందులో ఇంకేం చేయక్కర్లేదు. జస్ట్ అందులో పెట్టేస్తేనే మనకి తెలిసిపోతుంది. సో, ఇది మరీ అంత డార్క్ కలర్ వస్తే మాత్రం అది మన స్కిన్‌కి హార్మ్ అవుతుందని. సో, ఇదొచ్చేసి 7 మీదుందనమాట. సో, ఏం పర్వాలేదు. 7 దగ్గరుంటే మన స్కిన్‌కి హార్మ్ ఏం చేయదు. మన స్కిన్‌ని మాయిశ్చర్‌గానే ఉంచుతుంది. సో, డాట్‌కి అనేది పాస్ అయిపోయింది. సో, నెక్స్ట్ మన ఫేస్ వాష్ వచ్చేసి వాటర్ అనేది మళ్ళీ నేను అది వాటర్ పోసుకొని నెక్స్ట్ నా ఫేవరెట్ ఫేస్ వాష్ అనమాట. గుడ్ వైబ్స్ వాళ్ళది. సో, చెక్ చేద్దాం. నా ఫేవరెట్ ఎలా ఉంది, ఏంటి అన్నది కొంచెం క్యూరియాసిటీగా ఉంది. ఎలా ఉంటుంది, ఏంటన్నది చూసేద్దాం. సో, పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా చెక్ చేసేద్దాం. సో, ఫస్ట్ ఇక్కడ నేను వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసేసుకొని కొంచెం పంప్ స్టైల్‌లో ఉంది కదా! సో, అందుకని 2 టైమ్స్ పంప్ చేసేసాను. మళ్ళీ నేను స్పూన్‌తో మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో, వాటర్‌లోకి మంచిగా అది మిక్స్ అయిపోయి అయిపోయాక అప్పుడు మన స్ట్రిప్ అన్నది పెట్టి అది పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనేది చెక్ చేసేద్దాం. ఓకేనా? సో, ఇక్కడ నేను మళ్ళీ స్ట్రిప్ తీసుకున్నాను. స్ట్రిప్ తీసేసుకొని డిప్ చేశాను. సో, డిప్ చేసిన తర్వాత 2 టైమ్స్ డిప్ చేశాను. డిప్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అప్పుడు మళ్ళీ నేను ఆల్మోస్ట్ పాస్ అయిపోయినట్టే చూద్దాం. ఓకేనా? సో, డార్క్ కలర్ అయితే రాలేదు. సో, ఇక్కడ చూస్తే మనకి 7 నుంచి ఆల్మోస్ట్ 7 నుంచి 9 దాకా అంటే 7-9 ఉంది. ఓకే. నో ప్రాబ్లమ్. ఇది కూడా నా గుడ్ వైబ్స్ వాళ్ళ ఫేస్ వాష్ కూడా పాస్ అయిపోయింది. సో, ఇది కూడా మన స్కిన్‌ని హార్మ్ అయితే ఏం చేయదు. మాయిశ్చర్‌గానే ఉంచుతుంది. పీహెచ్ బ్యాలెన్స్ అన్నది కరెక్ట్‌గా ఉంచుతుంది. డ్రై అవ్వదు. అలాగే ఆయిలీగా ఉండదు. సో, ఈ మన గుడ్ వైబ్స్ వాళ్ళది కూడా పాస్ అయిపోయింది. సో, ఇక్కడి నుంచి కొంచెం స్పీడ్ చేశాను. నెక్స్ట్ మన ఫేస్ వాష్ వచ్చేసి మళ్ళీ వాటర్ పోసుకున్నాను. నెక్స్ట్ మన ఫేస్ వాష్ వచ్చేసి యాబ్స్ గుడ్నెస్ వాళ్ళ పపాయ విటమిన్ సి ఫేస్ వాష్ అనమాట. సో, ఇందులో కూడా ఏహెచ్ఏ కూడా ఉందనమాట ఈ ఫేస్ వాష్‌లో. సో, ఇది కూడా నేను వాటర్‌లో వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను స్పూన్‌తో. మిక్స్ చేసేసుకొని మళ్ళీ మన స్ట్రిప్ ఉంది కదా! యెల్లో స్ట్రిప్ అన్నది అందులో డిప్ చేసేస్తే మనకి పాసా, ఫెయిలా అన్నది తెలిసిపోతుంది. సో, ఇది డిప్ చేశాను. సో, ఇది కూడా కరెక్ట్‌గానే మనకి 7 అన్నది నంబర్ కరెక్ట్‌గా 5-7 మధ్యలో ఉంది. సో, ఇదైతే పాస్ అయిపోయింది. సో, ఎల్స్ గుడ్నెస్ వాళ్ళ విటమిన్ సి ఏహెచ్ఏ పపాయ ఫేస్ వాష్ అన్నది పాస్ అయిపోయింది. మళ్ళీ బౌల్ తీసుకున్నాను. వాటర్ పోసేసుకున్నా. నెక్స్ట్ మమా ఎర్త్ వాళ్ళ రైస్ ఫేస్ వాష్ అన్నది ఇక్కడ నేను పీహెచ్ టెస్ట్ అనేది చేయబోతున్నాను. సో, కొంచెం డ్రాప్ అన్నది వేసుకున్నాను. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ గ్లాస్ స్కిన్ అచీవ్ చేసుకోవడానికి మీరు రైస్ వాటర్ ఉన్న ఫేస్ వాష్, స్క్రబ్ యూజ్ చేయండి అన్నారు. సో, మమా ఎర్త్ వాళ్ళది చాలా బాగుందన్నారు. సో, అందుకని ఆ క్యూరియాసిటీతో నేను ఇది ఆర్డర్ చేయడం జరిగింది. సో, ఫేస్ వాష్ అనేది వాటర్‌లో మిక్స్ చేసేసాను. ఇప్పుడు మన స్ట్రిప్ అన్నది పెట్టబోతున్నాను. సో, పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకి పాస్
పాస్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇది 8 దగ్గర నుంచి ఉందన్నమాట. సో, మధ్యలో ఉంది. సో, ఇది పాస్ అయిపోయిందన్నమాట. సో, నెక్స్ట్ 7-8 మధ్యలో ఉందన్నమాట. సో, కరెక్ట్‌గా ఉన్నట్టు మన పీహెచ్ బ్యాలెన్స్. సో, నెక్స్ట్ మన స్క్రబ్ గూడా మమాఎర్త్ వాళ్ళ స్క్రబ్ గూడా నేను ఇది రివ్యూ అన్నది ఇస్తాను. సో, ఒక్కసారి పీహెచ్ టెస్ట్ చేసిన తర్వాత రివ్యూ ఇద్దామని చెప్పి నేను ఇది రివ్యూ అన్నది డిలే చేశానన్నమాట. సో, ఇది కూడా వాటర్ అన్నది లో వేసేసాను స్క్రబ్. సో, ఇది కూడా పీహెచ్ టెస్ట్ అన్నది ఆల్మోస్ట్ ఇది కూడా ఓకే. పాస్ అయిపోయింది. 8 దగ్గర ఉందనిపించింది నాకు. సో, 8 దగ్గర నుంచి 7-8 మధ్యలో ఉంది ఇది కూడా. సో, అందుకని పాస్ అయిపోయింది. సో, తర్వాత నెక్స్ట్ ఇక్కడ హిమాలయ. సో, అందరికీ తెలిసిందే అఫోర్డబుల్ ప్రైస్‌లో ఉన్న హిమాలయ ఫేస్ వాష్ అనేది పీహెచ్ టెస్ట్ అన్నది పాస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? చూసేద్దాం. సో, నెక్స్ట్ నేను కొంచెం వేసేసాను. వాటర్‌లో మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇది కూడా సో, మంచిగా పాస్ అయిపోయింది. చూసేసారా? సో, డార్క్ అయితే రాలేదు. కరెక్ట్‌గా మనకి 6-7 ఉంది. ఇదైతే సూపర్‌గా ఉంది మమాఎర్త్ వాళ్ళకన్నా. సో, ఇదైతే చాలా కరెక్ట్‌గా ఉందన్నమాట. 7 దగ్గర కరెక్ట్‌గా ఉంది. సో, ఇది పీహెచ్ టెస్ట్ అన్నది హిమాలయ వాళ్ళది కూడా పాస్ అయిపోయింది. రోజ్ వాళ్ళది. సో, ఈ డర్మాకో వాళ్ళది కోజిక్ యాసిడ్ అన్నమాట. సో, ఇది కూడా పాస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? చూద్దాం. ఫెయిర్ స్కిన్ అవ్వడానికి అంటే పిగ్మెంటేషన్, అనీవెన్ స్కిన్ టోన్ కూడా డార్క్ స్పాట్ తగ్గించడానికి కోజిక్ యాసిడ్ అన్నది తగ్గుతుంది అని చెప్తూ ఉన్నారు. సో, అందుకని ఇది కూడా నేను చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇది యూజ్ చేయడం జరిగింది. సో, అందుకనే నేనిక్కడ ఆర్డర్ చేసేసాననమాట. సో, ఇది పాస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? చూసేద్దాం. సో, ఇది కూడా స్ట్రిప్ అన్నది ఆల్మోస్ట్ 7 దగ్గర నుంచి 8 దాకా ఉంది. సో, 9 దగ్గర లేదు. 7-8 మధ్యలో ఉంది. అయితే ఇది కూడా పీహెచ్ టెస్ట్ అన్నది పాస్ అయిపోయింది. నెక్స్ట్ మన మమాఎర్త్ వాళ్ళ మోస్ట్ పాపులర్ బ్రాండ్ ఇది. మమాఎర్త్ వాళ్ళ విటమిన్ సి సోప్ అన్నది ఇక్కడ నేను పీహెచ్ టెస్ట్ అన్నది చేయబోతున్నాను. ఇది పాస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి లోపల. ఇది చూసారా? కలర్ అన్నది చేంజ్ అయిపోతోంది. నెక్స్ట్ అసలు అందులో పెట్టి చూసే ఛాన్సే అక్కర్లేదు. సో, ఇది లెమన్ అంటే యాసిడ్ కదా! సో, అందుకని కూడా మనకి స్కిన్ అన్నది కొంచెం పీహెచ్ బ్యాలెన్స్ అన్నది కొంచెం తప్పుతుంది. అంటే అటు ఇటు అవుతుంది అనిపించింది. సో, ఇది వచ్చేసి ఇంకా చెప్పక్కర్లేదు. సో, మన పీహెచ్ టెస్ట్‌లో ఇదైతే ఫెయిల్ అయింది. ఇదే అన్నమాట మన వీడియో వచ్చేసి ఏ ఫేస్ వాష్‌లన్నది ఏదన్నది పాస్ అయింది, ఏది ఫెయిల్ అయిందన్నది మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఇలాగే మీకు ఏదైనా బ్రాండ్ ఏదైనా ఫేస్ వాష్ అన్నది మీకు పీహెచ్ టెస్ట్ చేయాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాగే మళ్ళీ నేను పార్ట్ 2 కూడా ఫేస్ వాష్‌ల గురించి చేయాలనుకుంటున్నాను. సో, మీరు ఏ ఫేస్ వాష్‌లు అన్నది కావాలి ఏంటన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. అది కూడా నేను వీడియో అనేది తీసుకొచ్చేస్తాను. సో, ఇలాంటి మళ్ళీ మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మాత్రం మన సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. షాంపూల గురించి కూడా నేను పీహెచ్ టెస్ట్ అన్నది చేయాలనుకుంటున్నాను. మీకేదైనా షాంపూ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను షాంపూల మీద కూడా పీహెచ్ టెస్ట్ అన్నది నేను తీసుకొచ్చేస్తాను. సో, మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. టేక్ కేర్.